హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. పేదరికం, ఆకలి బాధలు మనుష్యులను ఏ పని చేయించడానికైనా పురిగొలుపుతుంటే తాహతుకు మించిన ఆశలు, ఎలాగైనా తాను అనుకున్నది పొందాలనే వ్యక్తిత్వం వల్ల నేరాలు పుట్టుకొస్తాయి. రెండవ అతిపెద్ద జనాభా కలిగిన మన దేశంలో నేరాలు జరగడానికి ఈ రెండు కారణాలే ముఖ్యమని చెప్పాలి. ఈ విధంగా మొదలైనదే ముంబై నేర చరిత్ర. దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న మన ముంబైలో మాఫియా పడగలు విప్పడానికి ఈ కారణాలే ముఖ్యమని చెప్పుకోవాలి. అసలు ముంబైలో మాఫియా ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అనే విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముంబై మన దేశ ఆర్థిక రాజధాని అవ్వడం వల్ల చాలా వ్యాపారాలు, వ్యాపార లావాదేవీలు విరివిగా జరిగేవి. అందులో గోల్డ్, ఎలక్ట్రానిక్స్ ముందు వరుసలో ఉండేవి. ముంబైలో బంగారు వ్యాపారం చేసేవారు విదేశాల నుంచి దొంగతనంగా ముంబై పోర్టుకు వచ్చే బంగారాన్ని దక్కించుకోవడానికి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకునేవారు. అలా వచ్చిన వ్యక్తులు చిన్న చిన్న గ్యాంగులు నడుపుతూ చిల్లర దందాలు చేస్తూ ఉండేవారు. సరిగ్గా అదే సమయంలో ముంబై వచ్చిన ఓ 8 ఏళ్ల కుర్రవాడు తిరుగులేని శక్తిగా ఎదిగి ముంబై మాఫియాకి ఆజ్యం పోశాడు. అతడే హాజీ మస్తాన్. ఇతను తమిళనాడులోని పానైకులం అనే చిన్న గ్రామంలో ఓ నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టాడు. బ్రతుకు తెరువు కోసం హాజీ అతని తండ్రితో కలిసి ముంబై వచ్చాడు. మొదట్లో చర్నీ రోడ్లో చిన్న సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకుని అందులో పనిచేసేవాడు. కానీ అలా వచ్చిన డబ్బులు దేనికి సరిపోయేవి కాదు. ఆ తరువాత ముంబై పోర్ట్లో మూటలు మోసే పనిలో కుదిరాడు. సరిగ్గా అదే సమయంలో పోర్టులో బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. అలా స్మగల్డ్ బంగారంతో వచ్చిన ఒక అరబ్ షేక్ పోర్టులో చెకింగ్ ఎక్కువగా జరగడం చూసి తన దగ్గర ఉన్న బంగారాన్ని బయటకు చేర్చడానికి ఒక వ్యక్తి గురించి వెతుకుతుండగా అక్కడే బక్కపల్చని శరీరంతో, జారు కళ్ళతో చాలా అమాయకంగా కనబడ్డాడు హాజీ. వెంటనే అతని దగ్గరికి వెళ్ళిన షేక్ తన దగ్గర ఉన్న బంగారాన్ని బయటకు తీసుకొస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. హాజీ ఎప్పుడూ అంత డబ్బు చూడకపోవడంతో ఆ డబ్బుకి ఆశపడి ఆ బంగారాన్ని బయటకు చేరవేశాడు. అలా చిన్న స్థాయి స్మగ్లర్గా ప్రారంభించిన తన జీవితం మెల్లమెల్లగా ఎదుగుతున్న సమయంలో కరీం లాలా అనే ఒక చిన్న గ్యాంగ్ లీడర్తో పరిచయం ఏర్పడింది. అతని పరిచయంతో క్రైమ్ ప్రపంచానికి తిరుగులేని రారాజుగా ఎదిగాడు. అతని అండతో ఎంతో మంది గ్యాంగ్స్టర్లుగా మారి అక్కడి ప్రభుత్వానికి సమాంతరంగా చీకటి సామ్రాజ్యాన్ని నడిపారు. అలా ఎదిగిన వారిలో వరదరాజన్ మొదలియార్ ఒకరు. ఇతను కూడా తమిళనాడుకి చెందినవాడు కావడంతో హాజీకి బాగా సన్నిహితుడయ్యాడు. ఈయన తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు తన డెన్గా చేసుకుని క్రైమ్ కింగ్డమ్ ని ఆపరేట్ చేసేవాడు. హాజీ మస్తాన్, వరదరాజన్ మరియు కరీం లాలా ముగ్గురు ఒకే కమ్యూనిటీగా ఉంటూ వారి వారి ప్రాంతాలలో క్రైమ్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉండగా అప్పుడే మాఫియాలోకి అడుగుపెట్టి అప్పటి వరకు ఉన్న ముంబై మాఫియా స్థితిగతులను మార్చేశాడు దావూద్ ఇబ్రహీం కాస్కర్ అలియాస్ దావూద్ ఇబ్రహీం. దావూద్ తన సోదరుడు షబీర్ ఇబ్రహీం కాస్కర్ తో కలిసి ముంబైలో డి కంపెనీని స్టార్ట్ చేశాడు. 1950ల వరకు కత్తిపోట్లు, బంగారం, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలా ఓ పరిమిత స్థాయిలో ఉన్న ముంబై మాఫియాని దావూద్ రాకతో ఇంటర్నేషనల్ స్థాయి స్మగ్లింగ్ చేస్తూ గన్ కల్చర్ కి శ్రీకారం చుట్టాడు. దావూద్ రాకతో ఒక ఆర్గనైజ్డ్ గా ఉన్న ముంబై మాఫియా ఒక్కసారిగా విజృంభించి బీభత్సం సృష్టించడం మొదలైంది. దావూద్ స్థాపించిన డి కంపెనీ ఒక్క ముంబైలోనే కాక ఇండియాలోని మిగతా నగరాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నేర కలాపాలు కొనసాగించాడు. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్లోని మత ఛాందస టెర్రరిస్ట్ గ్రూపులతో పరిచయం ఏర్పడింది. దాని ఫలితమే 1993లోని ముంబై బాంబ్ బ్లాస్ట్లు. ఈ బ్లాస్ట్లు జరిగాక ఇండియా వదిలి పారిపోయిన దావూద్ డి కంపెనీ ఆధారంగా తన మాఫియా కార్యకలాపాలను మరింత పెంచాడు. ఇతను సృష్టిస్తున్న క్రైమ్ టెర్రర్ కి ఇంటర్పోల్ వారు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. దావూద్ తరువాత తన సామ్రాజ్యాన్ని ముంబైలో కొనసాగించింది ఛోటా రాజన్. ఇతని అసలు పేరు నికాలి. బడా రాజన్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యి అతని రైట్ హ్యాండ్ గా ఎదిగాడు. బడా రాజన్ హత్య తరువాత అతని గ్యాంగ్ ని తన చేతులలోకి తీసుకుని బడా రాజన్ ని హత్య చేసిన వారందరినీ హత్య చేయించి ఛోటా రాజన్ గా పేరు మార్చుకున్నాడు. ఆ తరువాత
దుబాయ్లో దావూద్తో పరిచయం ఏర్పడ్డాక ముంబై అండర్ వరల్డ్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఆ తరువాత 2015లో బాలి అనే దేశంలో అరెస్ట్ అయ్యాడు. వీరి తరువాత ముంబై మాఫియాని ఇంత ఎత్తున ఆర్గనైజ్ చేసిన వారు ఎవరూ లేరు. కానీ ఇంకా అక్కడ మాఫియా నివురుగప్పిన నిప్పులా ఉందనే చెప్పాలి. కానీ కొంతమంది వాదన ప్రకారం ప్రస్తుతానికి ముంబై మాఫియాని దావూద్ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా మన ప్రభుత్వాలు మరింత పటిష్టంగా పనిచేసి మన దేశంలో మాఫియా అంతు చూసి సామాన్య ప్రజలను కాపాడాలని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.